request the, now I will take the bills. LA bill number 14 of 2024. మీరు చెప్పండి అది. గౌరవ సభ్యులు ఎవరెత్తిన స్పెషల్ మెన్షన్స్ అన్ని నోట్ చేసుకోవడం జరిగింది. వారిని సంబంధిత శాఖలకు పంపించడం జరుగుతుందని గౌరవ సభ్యులు తెలియజేస్తున్నాను. అదేవిధంగా స్పెషల్ మెన్షన్ సందర్భంగా కొన్ని పనులకు సంబంధించి ఫిర్యాదులకు సంబంధించి మాట్లాడుతున్నారు. జవాబు చెప్పేది లేదు. జవాబు చెప్తలేదు సార్. జవాబు చెప్తున్నా చేస్తున్నా అధ్యక్ష. ప్రొసీజర్ లేదు. ప్లీజ్ వారు స్వీపింగ్ కామెంట్ చేస్తుంటే ప్లీజ్ I request the Minister for Information and Technology, Electronics and Communications and Legislative Affairs on the behalf of the Chief Minister to move the motion for taking into consideration of the Greater Hyderabad Municipal Corporation Amendment Bill 2024. నేను గౌరవ సభ్యులకు 3 బిల్లులు కూడా ఒకే రకమైనటువంటి మున్సిపాలిటీ 2 ఉన్నాయి, పంచాయతీ ఉంది. మీరు చర్చించేటప్పుడు 3 కలిపే మీరు మాట్లాడండి అని చెప్పి కోరుతా ఉన్నాను. నౌ మినిస్టర్ టు మూవ్ ద మోషన్. Honorable Chairman, sir, on behalf of the Chief Minister, I beg to move the Greater Hyderabad Municipal Corporation Amendment Bill be taken into consideration. Motion moved. I request the minister to explain the aims and objects and silent futures of the bill. అధ్యక్ష, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ చట్టానికి సంబంధించిన 1955లో సవరణ ప్రభుత్వం ఇంతకుముందు జారీ చేసిన ఆర్డినెన్స్ నెంబర్ 4/2024ను రిప్లేస్ చేస్తూ సెక్షన్ 374B ద్వారా కార్పొరేషన్ మరియు కమిషనర్కున్న ప్రజా ఆస్తుల పరిరక్షణ మరియు విపత్తుల నిర్వహణ అధికారాలను ఏదైనా ఆఫీసర్కు ఏజెన్సీకు అప్పగించే సవరణ జిహెచ్ఎంసీ యాక్ట్ని అమెండ్మెంట్ చేస్తూ ప్రతిపాదన చేయటం అధ్యక్ష. ఈ సందర్భంలో ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ, విపత్తు నిర్వహణ, విపత్తు స్పందన దీని ప్రధాన లక్ష్యం అధ్యక్ష. దీనికి సంబంధించి ఔటర్ రింగ్ రోడ్ లోపలి ప్రాంతం అంతా కూడా దీని అధికార పరిధి అధ్యక్ష. ఈరోజు ఈ ఏర్పాటు చేసిన జీవోలోని సవరణ ప్రకారం వివిధ డిపార్ట్మెంట్లకు సంబంధించిన కొన్ని అధికారాలను మరి ఈ ప్రత్యేకంగా ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ, విపత్తు నిర్వహణ గురించి, విపత్తు స్పందన గురించి కొన్ని పవర్స్ ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది అధ్యక్ష. ఒకటి జిహెచ్ఎంసీ, మరి టీఎంఏ నుంచి, హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బి నుంచి, హెచ్ఎండిఏ నుంచి, అదేవిధంగా యుఎంటిఏ నుంచి, తెలంగాణ నీటిపారుదల చట్టం 1357 ఫస్ట్ లీగ్ సంబంధించి, తెలంగాణ భూ ఆక్రమణ చట్టం, వాల్టా చట్టంకి సంబంధించిన ఇవి అధికారాలని ఈ ఆఫీసర్కి ఏజెన్సీకి అప్పగించే ఈ సవరణ అధ్యక్ష. చాలా చిన్న సవరణ. అందరూ కూడా గౌరవ సభ్యులు ఇంకేదైనా సూచనలు ఇస్తే ఆ సూచనలు పరిగణలోకి తీసుకొని దీన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఆర్డినెన్స్ను రిప్లేస్ చేస్తూ యాక్ట్ని తీసుకొచ్చే ప్రతిపాదన అధ్యక్ష. ఎవరైనా మాట్లాడేది ఉందా దీని మీద? అన్ని కలిపి మాట్లాడండి. చెప్పండి ప్రభాకర్ గారు. తెలంగాణ మున్సిపాలిటీ చట్టానికి సంబంధించిన సవరణల విషయంలో కూడా బికాస్ గౌరవ సభ్యులందరూ కూడా మూవ్ చేయండి. ఇది 3 బిల్స్కి సంబంధించిన అంశం కనుక ఒకటి మన ఎల్ఏ మినిస్ట్రీ. ఎస్ సార్, ఎస్. ఈ బిల్ కూడా మూవ్ చేస్తారు. తర్వాత ఐ రిక్వెస్ట్ ద మినిస్టర్ ఫర్ ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ అండ్ లెజిస్లేటివ్ అఫైర్స్ ఆన్ ద బిహాఫ్ ఆఫ్ ద చీఫ్ మినిస్టర్ టు మూవ్ ద మోషన్ ఫర్ టేకింగ్ ఇన్ టు consideration of the Telangana Municipalities Amendment Bill 2024. Honorable Chairman, sir, on behalf
చూస్తూ ఆర్డినెన్స్ నెంబర్ 3 2024 ద్వారా ఓఆర్ఆర్ లోపల మరియు ఓఆర్ఆర్ ప్రక్కన ఉన్న 51 గ్రామ పంచాయతీలకు సంబంధించి వాటిని ఓఆర్ఆర్ లోపల ఉన్న 13 మున్సిపాలిటీస్ కార్పొరేషన్లో కలుపుతూ తీసుకొచ్చిన ఆర్డినెన్స్ని రిప్లేస్ చేస్తూ ఇప్పుడు అమెండ్మెంట్ బిల్ కొన్ని గ్రామ పంచాయతీలు కలుపుతూ ఈ 2 మున్సిపాలిటీలను కూడా కార్పొరేషన్గా ప్రతిపాదన చేస్తూ సవరణ అధ్యక్ష మంచిర్యాల కూడా విలీనం చేస్తూ మరి ప్రతిపాదన చేయటం జరిగింది అధ్యక్ష. అలాగే కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ కూడా కొన్ని గ్రామ పంచాయతీలతో పాటు కొత్తపల్లి మున్సిపాలిటీని కూడా చేర్చడం జరిగింది అధ్యక్ష. దాంతోపాటు తెలంగాణ మున్సిపల్ చట్టం 2019కి వెనుకబడిన తరగతులకు సంబంధించిన గౌరవ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశానుసారం గౌరవిస్తూ ప్రభుత్వం సంకల్పిస్తున్న ఎన్నికలకు సంబంధించిన సవరణలకు ప్రతిపాదన అధ్యక్ష. సెక్షన్ 2 నందు వార్డు సభ్యులు, చైర్మన్ మరియు మేయర్లకు డెడికేటెడ్ కమిషన్ సూచనలకు అనుగుణంగా రిజర్వేషన్లు చేయాలని, సెక్షన్ 7, 28 మరియు 29లో వరుసగా 2 పర్యాయాలు ఎన్నికల రిజర్వేషన్లు ఉన్న నిర్దేశాన్ని సవరిస్తూ ప్రతి ఎన్నికలకు రిజర్వేషన్లు డెడికేటెడ్ కమిషన్ నిర్ణయించిన ప్రకారం అనుసరించే ప్రతిపాదన అధ్యక్ష. ఇప్పటి వరకు ఎన్నికల కమిషన్ జనవరి 1న విడుదల చేసే ఓటర్ లిస్టుతో పాటు ఏప్రిల్ 1, జూలై 1, అక్టోబర్ 1న అర్హత తేదీలుగా గుర్తిస్తూ ఓటర్ల జాబితా ప్రచురణ ప్రతిపాదన అధ్యక్ష. మరి ఇవి ప్రతిపాదించడం జరిగింది అధ్యక్ష. గౌరవ సభ్యులకు సంబంధించి వారు ముందర పెట్టడం జరిగింది అధ్యక్ష. Okay. Now, third bill, I request the Minister for Transport to move the motion for taking into consideration Telangana Panchayat Raj Amendment Bill 2024. Chairman sir, I beg to move that the Telangana Panchayat Raj Amendment Bill 2024 be taken into consideration. Motion moved. I request the Minister to explain the aims and the objects of the salient features of the bill. సరే అధ్యక్ష, గ్రామ పంచాయతీ చట్టము ముఖ్య సవరణలకు సంబంధించి గౌరవ సభ్యులందరికీ దీనికి సంబంధించిన బ్రీఫ్ ఒక ఉద్దేశాన్ని చెప్తా ఉన్నాను అధ్యక్ష. హైదరాబాద్ సమీపంలోని ఓఆర్ఆర్ పరిధిలో ఉన్న 51 గ్రామ పంచాయతీలను పట్టణ ప్రాంతాలకు దగ్గరగా ఉండి పట్టణ లక్షణాలను కలిగి ఉన్న దృష్ట్యా ఆ పంచాయతీలని సమీప మున్సిపాలిటీల్లో మున్సిపల్ కార్పొరేషన్లో విలీనం చేయడం జరుగుతుంది అధ్యక్ష. అదేవిధంగా రాష్ట్రంలో మిగతా ప్రాంతాల్లో పట్టణ ప్రాంతాలు లక్షణాలు కలిగి ఉన్న 80 గ్రామ పంచాయతీలను మున్సిపల్ కార్పొరేషన్గా మార్చడం జరుగుతుంది అధ్యక్ష. అదేవిధంగా సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు పంచాయతీ ఎన్నికలు జరపడానికి డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించిన సవరణను ఈ పంచాయతీరాజ్ చట్టంలో చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా రాష్ట్ర ఎన్నికల సంఘం మరియు పంచాయతీరాజ్ ట్రిబ్యునల్ సలహా మేరకు సవరణలు పంచాయతీ చట్టంలో చేయడం జరుగుతుంది అధ్యక్ష. అదేవిధంగా పంచాయతీ చట్టంలో షెడ్యూల్ 8లోని 147 పంచాయతీలకు సంబంధించిన తప్పులను సవరించడానికి గాను కొన్ని సవరణలు ప్రతిపాదించడం అధ్యక్ష. Now, the discussion on consideration of the 3 bills taken jointly now. నేమ్స్ ఏమన్నా వచ్చినాయా? ఎవరైనా మాట్లాడదలుచుకున్నారా? ఎవరైనా ఎంఎస్ ప్రభాకర్ గారు. Sir, bill number 14 of 2024, it is మంచి ఉద్దేశం సార్. ఇది మంచి ఉద్దేశంతోనే తీసుకురావడం జరిగింది. కానీ దీంట్లో హైడ్రా అనే పేరు ఎక్కడ కూడా రానట్టున్నది. బట్ ఐ థింక్ మినిస్టర్ వాజ్ రెఫరింగ్ టు ది హైడ్రా ఓన్లీ. సార్ దీంట్లో ఏమైంది సార్, ఇప్పుడు మున్సిపల్ కార్పొరేషన్ ఒక అటానమీ, మాకు అక్కడ ఒక కమిషనర్, ఈవీడిఎం అక్కడ అన్నీ కూడా ఉన్నాయి. అక్కడ ఉన్న అధికారులన్నీ కూడా తీసేసి ఒక హైడ్రా అని పేరు పెట్టేసి వారికి ఇవ్వడం, మరి అది ఏ విధంగా ఉంటుంది అనేది, ఎందుకంటే మున్సిపల్ వాళ్ళకు ఉంటే మనలో వాళ్ళు రెగ్యులర్గా మానిటరింగ్ చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి తెలుసు. ఎందుకంటే పర్మిషన్ ఇచ్చేది కూడా మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళదే అధ్యక్ష. వాళ్ళకి సార్ దీంట్లో LAR యాక్ట్ మనం చూస్తే దాంట్లో మనకి కొన్ని గవర్నమెంట్ ప్రాపర్టీస్లో కూడా ఎవరైనా పొజిషన్లో ఉన్నారనుకోండి అధ్యక్ష. ఈ గతకాలం ఇప్పుడు ఏమవుతుందంటే ఇది గవర్నమెంట్ ప్రాపర్టీ మా రికార్డ్ ప్రకారం ఉంది కాబట్టి నోటీస్ ఇవ్వకుండా ఏమకుండా
అయితే ఎలాంటి నోటీస్ ఇవ్వకుండా డిమాలిష్ చేస్తూ ఉన్నారు అంటే కొడుతూ ఉన్నారు. బట్ జిహెచ్ఎంసీ యాక్ట్ ఏం చేస్తుందంటే ఈవెన్ ఇట్ ఈస్ ఎ గవర్నమెంట్ ల్యాండ్, మీ రికార్డ్స్లో గవర్నమెంట్ ల్యాండ్ ఉన్నప్పుడు కూడా యూ హ్యావ్ టు ఎస్టాబ్లిష్డ్ ఇన్ ది కోర్ట్ దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు గవర్నమెంట్ అని. గవర్నమెంట్ ల్యాండ్ ఉన్నప్పటికీ కూడా చేయాలి. కానీ ఈ ప్రొసీజర్స్ అంతా కూడా ల్యాబ్స్ అవుతూ ఉంది అధ్యక్ష. ఎక్కడ కాకుండా ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. దానివల్లనే ఈరోజు ప్రభుత్వానికి చెడు పేరు వచ్చినట్టు నేను భావిస్తూ ఉన్నాను అధ్యక్ష. దానివల్ల ఎందుకంటే ఒక వ్యక్తికి ఆ వ్యక్తికి టోటల్గా అధికారులు ఇచ్చేసి వాళ్ళే నిర్ణయం చేసినట్టే, వాళ్ళే మొత్తం చేసినట్టు ఏదైతే ప్రొజెక్షన్ వస్తూ ఉందో అది మంచి పద్ధతి కాదు అధ్యక్ష. దానివల్ల మన ప్రభుత్వానికి కూడా నష్టం వచ్చే ఆలోచన ఉంటుంది అధ్యక్ష. చాలామందికి ఎందుకంటే ఈ డిమాలిషన్ అనేది ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ అనేది చాలా చేసినాం అధ్యక్ష. జిహెచ్ఎంసీలో ఉన్నప్పుడు కమిషనర్ దానకిషోర్ గారు ఉన్నప్పుడు, లోకేష్ గారు ఉన్నప్పుడు ఎన్నో డిమాలిషన్ చేసినారు. కానీ ఎప్పుడు కూడా పేపర్లో కానీ ఆ పబ్లిసిటీ రాలేదు. ఇప్పుడు ఏమైపోతుందంటే అధికారులే పబ్లిసిటీ చేస్తూ ఉన్నారు. అధికారులే దానికి పెద్ద ఎత్తున దానికి సోషల్ మీడియాలో పెట్టేసి దానివల్ల ప్రభుత్వానికి నష్టం వస్తుంది. కానీ అధికారికి ఏదో గొప్పగా చేస్తున్నట్టు చూపించే వల్ల ఇది అవుతా ఉంది. దానివల్ల ఏమైనా సమ్